బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్ల ఏం కోల్పోయారో ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందన్నారు ఆ పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలంతా కలిసి ముందుకు వెళ్తామన్నారు. బోయినపల్లిలోని మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగింది. అందరూ శాసనసభ్యులు నన్ను దీవించి నన్ను ఎంపీగా గెలిపేయడానికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో 7 మంది ఎమ్మెల్యేలు ఉంటే 7 మంది ఎమ్మెల్యేలు ఈ పార్లమెంట్లో గెలవడం జరిగింది. రాబోయే ఎంపీ ఎలక్షన్లలో ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇంతకుముందు ఏదైతే మా పార్లమెంట్లో 7 మంది ఎమ్మెల్యేలు గెలిపించి 3,55,000 మెజార్టీని ఇచ్చిర్రో ఈసారి కూడా ప్రజలు దీవించి అంతకంటే ఎక్కువ మెజార్టీ ఇస్తారు. మా శాసనసభ్యులందరూ కూడా నన్ను ఒక తమ్ముళ్లాగా ఆశీర్వదిస్తారని చెప్పి, ప్రజలు కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను.